కార్తీక పురాణం 7వ అధ్యాయం. ఓం నమ శివాయ. 7వ అధ్యాయము. కార్తీక వనభోజన పుష్పార్చన దీపారాధన విధులు. వశిష్ఠుల వారు జనక మహారాజునకు ఇంకనూ ఇటుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహాత్మ్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రనామావళితో సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీ దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ యొనరించినచో వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారలు ఉదయమున సాయంకాలమున ఏ దేవాలయముకైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, పుణ్యకార్యములు, దాన ధర్మములు చేసిన ఎడల అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించిన ఎడల యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి శాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో శుభ్రముగా అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వుల ధాన్యములు పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి బత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆగకుండా వెలిగించవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల శివకేశవులు సంతసించి కైవల్యమొసంగుదురు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పువ్వులతో నర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధమును పట్టించి తులసీదళములతో పూజించవలయును. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమునందు పూజాదులు సలుపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారలు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృష కేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. కార్తీక పురాణము 7వ రోజు 7వ అధ్యాయము సమాప్తము.